దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి ఈరోజు మనకి వాక్య ధ్యానముగా మరి ఆదికాండము 20వ అధ్యాయం చూసినప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ ఒకటి తెలుసుకుందాం. ముందుగా ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఇంతకుముందు మనకు తెలుసు అబ్రహాం గారి కన్నా ముందు మొన్నే చెప్పాను, అబ్రహాం గారికి ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు కాబట్టి అబ్రహాం గారికి 70 సంవత్సరాలు అంటే పెద్ద వయసు కాదన్న వారికి సమాధానంగా మనం చూసాము. ఏ ఏజెస్లో ఎవరెవరికి పెళ్ళిళ్ళైనాయి, ఏ ఏజెస్లో ఎవరెవరికి పిల్లలు పుడుతున్నారో కూడా చూసాం. ఏ ఏజ్లో పుడుతున్నారు సాధారణంగా 25, 27, 30, 32. సో ఆ ఏజెస్లో మ్యారేజెస్ కానీ ఆ ఏజ్లో పిల్లలు పుడతాం కానీ జరుగుతుంది. అది మనం చూసాం ఇంతకుముందు. ఇక్కడ ఇస్సాక్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విషయం ఏంటంటే, ఇస్సాక్ గారు తను ఎన్నుకున్న భార్యని వాళ్ళ నాన్న ద్వారా, దేవుడి ద్వారా, దేవుని చిత్తంలో ఉన్న భార్యని తను ఎన్నుకున్నాడు. వాళ్ళ నాన్న తీసుకొచ్చిన భార్యని వాళ్ళ నాన్న కూడా ఎలా ఎన్నుకున్నాడు? దేవుని చిత్తాను ప్రకారం ఎన్నుకున్నాడు. నిన్ను చూసాం ఆ స్టోరీ. ఎలా అబ్రహాం గారు తన కాబోయే కోడల్ని, మరి తన సర్వెంట్ని పంపించి, తన దాసుడిని పంపించి, మరి దేవుడు నీకన్నా ముందుగా వెళ్ళి నీకు చూపిస్తాడు నా కుటుంబంలో నుంచి నీకు అని చెప్పేసి మరి చెప్పినాడు. ఆ దాసుడు కూడా అద్భుతమైన మరి విశ్వాసం కనపరిచి అబ్రహాం గారు లాగానే విశ్వాసం కనపరిచాడు. సో అదంతా చూసాము. అయితే ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అంటే, ఇస్సాక్ గారికి మరి మ్యారేజ్ అయింది ఎప్పుడంటే 40 ఇయర్స్కి. అంటే ఇస్సాక్ గారు లేట్గా మ్యారేజ్ అయిందనే అర్థం. ఎందుకంటే సాధారణంగా 32 కల్లా పిల్లలు పుడుతున్నారు, 30 ఇయర్స్ కల్లా మ్యారేజెస్ కూడా చేసుకుంటారు అందరూ. ఆ విధంగా చూసుకుంటే ఇస్సాక్ గారికి కొంచెం మ్యారేజ్ అనేది 40 ఇయర్స్ అప్పుడు మ్యారేజ్ అయిందంటే కొంచెం లేట్ అయినట్టే కదా. సో మనకి ఎవరన్నా మరి దేవుని చిత్తం కోసం వెయిట్ చేసేవారు ముఖ్యంగా ఏజ్ గురించి బాధపడకూడదు. ఎందుకంటే దేవుడి చిత్తం ఖచ్చితంగా మన పట్ల అద్భుతంగా ఉంది కాబట్టి, మీరు దేవుని చిత్తం ద్వారా అమ్మాయిని ఎన్నుకోబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది. అది ఇస్సాక్ గారు చెప్తున్నారు. అలాగే ఇస్సాక్ గారికి 60 సంవత్సరాలప్పుడు పిల్లలు పుడతారు. అంటే దాదాపు 20 ఇయర్స్ గ్యాప్ అనేది ఉంది. సో ఈ 20 ఇయర్స్ ఇస్సాక్ గారు దేవుడిని భయభక్తులు కలిగి దేవుడిని అడిగి దేవునికి ప్రార్థించడానికి రాయబడింది వాక్యంలో. దేవునికి ప్రార్థించినప్పుడు ఇస్సాక్ గారికి మరి రెబ్కాని ఇస్సాక్ గారి దేవుడు జ్ఞాపకం చేసుకొని వారికి 20 ఇయర్స్ టైం పట్టింది. సో ఈ విధంగా ఇస్సాక్ గారు మరి అద్భుతమైన మరి విశ్వాసం ప్రదర్శించారు. అదేవిధంగా ఇంకొకసారి మనము ఇది ఫ్యాక్ట్స్ అన్నమాట. ఇవి మనం చూస్తే కనుక ఒక్కోసారి అవి 20 వర్స్లో ఏమో ఆయనకి 40 సంవత్సరాలప్పుడు పెళ్ళైందని, 26వ వచనంలోనేమో అతనికి 60 సంవత్సరాలప్పుడు పిల్లలు పుట్టారని మనం చూసాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు అసలు టాపిక్ మనం వద్దాం. ఒక టాపిక్ ఏంటంటే అందరికి తెలిసిన విషయమే, ఏశావు యాకోబు. పెద్దవారు ఎవరు? ఏశావు. చిన్నవారు ఎవరు? యాకోబు. జ్యేష్ఠత్వము పోగొట్టుకుంటాడు ఏశావు. ఎలా పోగొట్టుకుంటాడు? జ్యేష్ఠత్వం అంటే ఏంది? ఎవరైతే మరి ప్రతి ఇంట్లో ఎవరైతే మగపిల్లోడు పుడతాడో అతనికి కొన్ని రైట్స్ డబల్, అతనికి ప్రాపర్టీ, తండ్రి ఆస్తిలో 2 అంతుల ఆస్తి అతనికి వస్తే 1 వంతు చిన్నోళ్ళకి వస్తుంది అనమాట. ఆ విధంగా జ్యేష్ఠత్వం అనేది ఉంటుంది. ఎందుకంటే అతనికి అలా ఆస్తితో పాటు కొన్ని నియమ నిబంధనలు కూడా ఉంటాయి. తల్లిదండ్రులను చూసుకోవాలని, పెళ్ళి కానీ సిస్టర్స్ని చూసుకోవాలని, ఇలా నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి అతనికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ కూడా వస్తుంది అనమాట, ప్రాపర్టీ పంచుకున్నప్పుడు తల్లిదండ్రులది. సో ఈ విధంగా జ్యేష్ఠత్వం అనేది ఉంటుంది. అలాగే ఆశీర్వాదాలు కూడా ఉంటాయి జ్యేష్ఠత్వంకి. కానీ ఆ జ్యేష్ఠత్వం యొక్క విలువ ఏశావు గారు గ్రహించలేకపోయారు. జస్ట్ ఇక్కడ స్టోరీలో ఏమైందంటే, ఏశావు గారు ఆయన బయటకు వెళ్ళి వచ్చి అలసిపోయి ఉన్నప్పుడు ఆకలి బాగా భరించలేక యాకోబు గారు మంచిగా చక్కగా ఏసీలో కూర్చొని ఇంట్లో ఉండి చక్కగా వంట చేసుకుంటూ ఉంటే, ఆ వంట కోసం అని చెప్పేసి వంట కూడా మళ్ళీ చికెన్ మటన్ కూడా కాదు, ఎంత స్ట్రేంజ్ ఉంది, చిక్కుడుగాయ కూరలంట. చిక్కుడుగాయ కూర అంటే ఒక వెజిటేబుల్ కర్రీ కోసం అతను తనకున్న మరి నీ యొక్క జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తావా, నీ బ్లెస్సింగ్స్ నాకు ఇచ్చేస్తావా అంటే, ఆ బ్లెస్సింగ్స్ ఎవరికి కావాలి? నేను చచ్చిపోతున్నాను, ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, నాకు ఇది కావాలి ముందని చెప్పేసి, నువ్వే తీసుకో బ్లెస్సింగ్స్ అని చెప్పేసి జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. మనం మరి ఒక చిన్న ఫుడ్ కోసం ఆయన కోల్పోయాడు. ఈ చిన్న ఫుడ్ కోసం చాలామంది ఇప్పటికి కూడా క్రైస్తవులు, చాలామంది ఇప్పటికీ దేవుడి బిడ్డలు, చాలామంది ఇప్పటికీ దేవుళ్ళు ఇంకా ఎదగాలని ఆశ ఉన్నది. కానీ ఉపవాసం ఉండండి అంటే, ఒక్కరోజు ఉపవాసం ఉండమంటే, నా వల్ల అవ్వట్లేదు అన్న, ఆకలిస్తుంది అన్న చాలా భయంకరంగా ఉందన్న,
అన్నా నేను ఆకలికి తట్టుకోలేనన్నా అని అంటారు. అదే వారిని ఒకసారి హాస్పిటల్లో పెట్టినప్పుడు డాక్టర్ గారు ఏం తినకూడదు, ఓన్లీ మజ్జిగ తాగాలి, మజ్జిగ అన్నం మీద ఉండాలి, వాటర్ మీద ఉండాలంటే ఉండరా, ఉంటారు. అంటే ఏంటంటే మనము మన శరీరాన్ని వంచుకోవట్లా. ఏసావు గారు జస్ట్ ఒక 1 సెకండ్ వెయిట్ చేసి, వీడితో ఏం నాకు పని, నేనే వండుకుంటా, లేకపోతే మా అమ్మకి చెప్తా అని అనుకున్నట్లయితే జ్యేష్ఠత్వం కోల్పోయాడు కాదు కదా. అలాగే చాలామంది చిన్న ఫుడ్ కోసం ఫాస్టింగ్ ఉండరు. ఫాస్టింగ్ ఉండకపోవడం వల్ల వారికి ఆత్మీయ శక్తి అనేది కలగదు. ఆత్మీయ శక్తి కలగనప్పుడు వారి పాపాల మీద జయం పొందరు, నరకానికి వెళ్ళిపోతారు. ఒక చిన్న ఫుడ్, ఒక పూట అన్నం తినడం లేక దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నారు. అలా మనం ఉండకూడదు. మరి అంటే ఈ ఫుడ్డేనా అంటే ఫుడ్డే కాదు, ఈ లోకంలో ఇంకా చాలా ఉన్నాయి దేవుడి నుంచి మనల్ని ఆపేవి. అవేంటో చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనంలో అవేంటో రాసి ఉన్నాయి. అది ఏంటో మనం చూద్దాం ఒకసారి. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాల ఆశలను విసర్జించి, దీన్ని శరీర ఆశలను విసర్జించాలంట. సో శరీర ఆశలు అయితే ఇంగ్లీష్లో ఇంకా బాగా రాసి ఉంటుంది. కీప్ అవే ఫ్రమ్ వరల్డ్లీ డిజైర్స్ దట్ వేజ్ వార్ అగేన్స్ట్ యువర్ సోల్స్. మీ ఆత్మ మీదకి యుద్ధం చేయడానికి ఏవైతే వస్తున్నాయో, ఏంటవి? ఈ లోకపు దురాశలు ఏవైతే ఉన్నాయో, ఈ లోకపు శరీర ఆశలు ఏవైతే ఉన్నాయో, ఈ లోకపు ఆశలు ఏవైతే ఉన్నాయో, అవి మన యొక్క ఆత్మను పాడు చేయడానికి, మన యొక్క ఆత్మీయ స్థితి మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నాయి. అంటే ఏదో ఊరికి వచ్చి మనల్ని ఏదో మోసం చేసి మెల్లగా పడేయడానికి రావట్లేదంట. ఒక యుద్ధానికి ఎనిమి ఎట్లా వస్తాడు, అన్నీ వేసుకొని కటకం పట్టుకొని ఫుల్ బాడీ ప్రొటెక్షన్ పెట్టుకొని ఒక ప్లాన్తో వస్తాడు. అలాగే మన దగ్గరికి కూడా సాతాను ఎలా వస్తున్నాడంట, మన దగ్గర కూడా ఈ లోకంలో ఉన్న ఆ దురాశలు మన దగ్గర కూడా ఎలా వస్తున్నాయంట, ఒక యుద్ధానికి వచ్చినట్టు మన ఆత్మ మీదకి యుద్ధానికి వస్తున్నాయంట. అయితే దీనికి ఒక చిన్న ఇక్కడే మరి ఈ యుద్ధానికి వస్తున్న వీటిని ఎలా జయించాలంటే ఇక్కడే ఆన్సర్ కూడా ఉంది. మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక, అంటే మనం ఏం గ్రహించాలి, మనం ఈ లోకంలో టెంపరీగా ఉంటున్నాము. ఏసావు గారు కూడా ఫుడ్డే ఏం కాదు, ఇప్పుడు నేను చచ్చిపోను, ఎందుకు చచ్చిపోతాను, లేకపోతే చచ్చిపోతే పరలోక రాజ్యంకి వెళ్ళిపోతా అని అనుకొని ఆ ఫుడ్ విషయమై కొంచెం గ్యాప్ ఇచ్చినట్టయితే తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయేవాడు కాదు కదా. అలాగే మనం కూడా చాలాసార్లు మన లైఫ్లో కొన్ని విషయాల్ని మనం వదులుకోలేక, చిన్న చిన్న విషయాలే, వాటన్నిటిని వదులుకోలేక. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నువ్వు ఫాస్టింగ్ ఉందామని ఒకరోజు డిసైడ్ అయ్యావు, కానీ ఆ రోజే ఏదో లైక్ చిన్న ఇంట్లో ఫంక్షనో సంథింగ్, లైక్ ఇంట్లో ఫంక్షన్ కాదు కానీ ఏదో చిన్నది నువ్వు ఎగ్గొట్టవచ్చు, ఈజీగా ఎగ్గొట్టవచ్చు. లేకపోతే ఫ్రెండ్స్ అందరు కలిసి అక్కడ బయటకు వెళ్తున్నారు అదే రోజు, నువ్వు అదే రోజు ఫ్రెండ్స్ అందరం బయటకు వెళ్తున్నారని చెప్పేసి నువ్వు ఆ రోజు ఫాస్టింగ్ ఆపేసావు. లేకపోతే కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త సంవత్సరం మొదటి రోజు మొదటి గడియ దేవుని సన్నిధిలో గడపాలి, ఆశీర్వాదకరం. కానీ నువ్వు ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి అదే సమయాన్ని నువ్వు ఫ్రెండ్స్కి ఇచ్చావనుకో, ఏం కోల్పోతావు? జ్యేష్ఠత్వాన్ని కోల్పోతావు. ఏం కోల్పోతావు? దేవుని పరలోక రాజ్యం. అంటే ఈ లోకంలో ఉన్న మనము టెంపరీ అని కనుక మనం గ్రహించగలిగితే దాదాపు ఈ లోకంలో ఉన్న ఆశలన్నిటి మీద మనం జయం పొందగలుగుతాం. ఎవడైనా మనల్ని మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు వాడు అంత తెలుస్తుందని చెప్పి వెళ్ళిపోయి వాడిని మర్డర్ చేసావు అనుకో, అప్పుడు ఏమైతే నువ్వు జైల్లో ఉంటావు. నువ్వు బాధపడాలి, నీ ఇంట్లో వాళ్ళు బాధపడాలి, సర్వనాశనం, నీ పిల్లలు బాధపడాలి, అందరూ బాధపడాలి. అలా కాకుండా ఈ లోకం అశాశ్వతం, వాడు నన్ను మోసం చేశాడా, కోర్టులో నేను పోరాడతా, కోర్టులో వచ్చినా రాకపోయినా న్యాయం జరగకపోయినా ఓకే, నో ప్రాబ్లం, ఈ లోకం ఏమన్నా పర్మనెంటా అని చెప్పి ఆలోచిస్తే, సో అలాంటి బుద్ధి కలిగి ఉండలేదు. మన మైండ్కి మనం చెప్పుకోవాలి, ఇది టెంపరీ, ఈ లోకం టెంపరీ అని మన మైండ్కి మనం చెప్పుకోగలగాలి. అలా చెప్పుకోగలిగితే ఈ లోక దురాశల మీద మనం జయం పొందగలుగుతాం. అది ఈ లోకం దురాశలు ఏంటి ఈ లోకంలో ఉన్న వరల్డ్లీ లస్ అని అన్నాడు. ఈ లోకపు దురాశలు, ఆశలు అంటే అవి ఆశలే, ఆశ పుట్టిస్తాయి మనకి. వరల్డ్లీ డిజైర్స్ అంటే మనం వాటిని మనకు కావాలనిపిస్తాయి అంటే వరల్డ్ అవి ఏందని మనం చూస్తే కనుక. అయితే దీనికన్నా ముందు ఒకసారి ఆ వరల్డ్ డిజైర్స్ అని చూసే ముందు మన ఆత్మ మీదకి ఏవైతే మరి ఆ యొక్క యుద్ధంలాగా వస్తున్న సాతాను
గాడ్ అని చెప్పేసి మరి ఫస్ట్ పీటర్లోనే 5వ అధ్యాయంలో రాసి ఉంది. 5వ అధ్యాయం 8వ వచనంలో రాస్తుంది. ఏమని రాస్తుంది? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుతూ చునుచున్నాడు. ఎలా ఏ సింహంలాగా? నక్క అనలేదు, పాము అనలేదు, పావురం అనలేదు, లేకపోతే పిల్ల అనలేదు, గుంట నక్క అనలేదు. గర్జించు సింహం అంట. సింహం గర్జిస్తుంది. ఎందుకు గర్జిస్తుంది తెలుసా? సింహం ఆ గర్జింపు ఆ యొక్క ల్యాండ్ మొత్తం ఇది నాది, నేను ఆక్రమించుకోబోతున్నా, ఇదంతా నా ల్యాండ్ అని చెప్పేసి అరుస్తుంది. అలా గర్జిస్తూ వస్తుందంట. గర్జిస్తుందంటే మన మీద అటాక్ చేయడానికి వస్తుంది, మన మీద మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి కాదు. అటాక్ చేయడానికి వచ్చేవాడు ఎలా వస్తాడు? మంచి ప్లాన్ వేసుకొని వస్తాడు, మంచి ఆయుధాలు తీసుకొని వస్తాడు. మన యొక్క లూప్ హోల్స్ ఏంది, మనలో ఉన్న ప్రతి ఒక్క వీక్నెసెస్ ఏందని వాడికి తెలుసు. ఇవన్నీ తెలుసుకొని వస్తాడు వాడు. సో వాడు అట్లా వస్తున్నప్పుడు మనం ఎంత మరి రెడీ, వాడు అంత రెడీ అయ్యి వస్తున్నప్పుడు మనం కూడా ఇంకెంత రెడీ అయ్యి ఉండాలి ఒకసారి ఆలోచన చేసుకోండి. సో అయితే ఇప్పుడు మరి ఆ యొక్క లోకపు దురాశలు ఏందో మనం చూద్దాం. అది 1 John 2:16లో ఉన్నాయి. 1 John 2:16లో ఏమున్నాయి? ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకూడదు. ఎవడైనా లోకమును ప్రేమించినట్లే తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. లోకంలో ఉన్నతియు అనగా శరీరాశయు జీవపుడము తండ్రి వలన పుట్టినవి కాదు. శరీరాశయు నేత్రాశయు జీవపుడమ్మము. ఏమున్నాయి? శరీర ఆశ, మన శరీరానికి సంబంధించిన కోరికలు. అది ఏమన్నా అవ్వచ్చు, అది ఫుడ్ అవ్వచ్చు, తిండి అవ్వచ్చు, అది మరి వ్యభిచారం అవ్వచ్చు, అది లేకపోతే ఇంకా వేరే ఫ్రెండ్షిప్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే నిద్ర అవ్వచ్చు. నిద్రపోతూ కూడా కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా అదే ఈ శరీరానికి సంబంధించిన శరీరానికి సంబంధించిన సుఖభోగాల కోసం చాలామంది మరి దేవుణ్ణి వదిలేసుకున్న వారు ఉన్నారు. దేవుడి సేవను పక్కదారి పట్టించిన వారు ఉన్నారు. వారు చేస్తున్న తప్పని తెలిసి కూడా, వారు ఆ సంఘం చేస్తున్న తప్పని తెలిసి కూడా పర్లేదు, నేను పాస్టర్గా ఉన్నాను, ఈ సంఘంలో నాకు ఆయన శాలరీ ఇస్తున్నారు కాబట్టి బైబిల్లో లేని చెప్పమంటే కూడా చెప్పేస్తాను అని చెప్పేసి అలా చేసేవారు కూడా ఉన్నారు డబ్బు కోసం. అంటే ఈ శరీర ఆశలు అవి అన్నమాట. నేత్రం కన్ను ద్వారా డబ్బు, ధనాశ. ఒకళ్ళు బాగుపడుతున్నారంటే వాళ్ళ నేను ఉండాలి, వాడు ఇట్లా తప్పు చేసి బాగుపడుతున్నాడు, సరే నేను కూడా తప్పు చేసి బాగుపడతా. ఇతరుల భార్య మీద వ్యామోహం కానీ ఇలాంటి నేత్రాలతో ఏవైతే చూసి మనము ఆశపడతామో అవి నేత్రాశ. కళ్ళకు ఆనందంగా ఉంటాయని వాటి మీద ఆశలు. అలాగే ప్రైడ్ ఆఫ్ లవ్, జీవపు డంబము. నేనే గొప్ప, నేనే గ్రేట్, నా వంటి వాడు లేడు, నా ముందు ఎవరు నిలవలేరు అనుకుంటాం. కానీ ఒక్కటే జ్ఞాపకం చేసుకోవాలి, మనం చాలా చిన్నవారం. ఈ ప్రపంచం అంతట్లో మనిషి ఒక చిన్న వ్యక్తి, చాలా చిన్న వ్యక్తి. ప్రపంచంని భూమి తర్వాత ప్లానెట్స్ లాంటి ఇంకా ప్లానెట్స్, గ్యాలక్సీస్, ఇలాంటి గ్యాలక్సీస్ ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలో నువ్వెంత, మనమెంత. సో కాబట్టి ఇవి అనమాట. సో శరీరాశ, నేత్రాశ, జీవబ్డమ్మము. ఇంకా క్లారిటీ తెచ్చుకోవడానికి గల్తీల్లో ఆ శరీరాశలు ఏంటి, ఆ నేత్రాశలు ఏంటి ఇంకా క్లియర్గా రాశారు. గల్తీలో రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం 5:19 చూద్దాం. 5:19లో చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవంట. అవేవనగా జారత్వము అంటే అడల్టరీ అంటే ప్రాస్టిట్యూషన్, లేకపోతే వేరే ఇంకా అపవిత్రత, కామం, విగ్రహం ఆరాధించడం, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుతున్నారంట. సో కాబట్టి ఇవన్నీ మనలో ఉన్నాయి లేదు అన్నీ చూడండి. శరీర కార్యములు ఏమైనా స్పష్టంగా ఉన్నాయంట. అవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విపదములు, అసూయ, మత్తలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీర కార్యములు అంట. ఎంత క్లియర్గా ఉంది. సో ఇది గుర్తుంచుకోండి. గల్తీలు 5:22 అందరికీ తెలుసు. ఏంది ఆత్మఫలాలు ఏమనగా అని చెప్పేసి అందరూ మొదలేస్తారు. కానీ ఆత్మఫలం కన్నా ముందు మనల్ని ఇంకా డేంజర్గా ఉంచే కొన్ని ఉన్నాయి. ఆత్మఫలాలు మనకు బ్లెస్సింగ్స్, కానీ వాటికన్నా ముందు ఇవి మనలో ఉన్నాయేమో చూసుకోవాలి. వీటిని తీసేసుకుంటేనే అవి వస్తాయి మనలోకి. సో అవి శరీర కార్యంలో స్పష్టంగా ఉన్న వీటిని మనం విడిచిపెట్టాం. మీరు మరొకసారి ఇవన్నీ చదువుకొని చక్కగా పాస్ చేసి చూడండి. దీన్ని ఈ యొక్క అన్నీ చదవండి క్లియర్గా. ఇవి మనలో ఏమైనా ఉన్నాయో అని కొంచెం
ఒకవేళ వీటి మీనింగ్స్ అర్థం కాకపోతే ఇంగ్లీష్ బైబిల్లో ఓపెన్ చేసి చదవండి, ఇంగ్లీష్లో ఇంకా క్లియర్గా ఉంటుంది. సో అలాగే కొలసి 3:5-6లో కూడా ఈ యొక్క శరీర క్రియలు వీటి గురించి రాయబడి ఉంది. కొలసి 3:5-6లో కూడా, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామోక్తను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించండి. ఎంత క్లియర్గా రాశారండి ఇవన్నీ. మళ్ళీ ఇక్కడ ఇది కూడా పాజ్ చేసి ఒకసారి ఇవి కూడా చదవండి, ఇవి మనలో ఏమైనా ఉన్నాయని చూసుకోండి, ప్రార్థన చేయండి. మరి వీటిని మనం ఎలా చేయాలి? మరి ఇవన్నీ మనకే వస్తున్నాయా లేకపోతే అందరికీ వస్తాయా అంటే అందరికీ ఉండేదే అండి. అన్న నీకుందా అంటే అందరికీ ఉండేది. ఇవన్నీ ఈ యొక్క శరీర ఆశలు, నేత్రాశలు, జీవబ్రహ్మణ ప్రతి ఒక్క భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఉండేది. ఏదైనా పాస్టర్ నాకు లేవని చెప్తే కనుక అది అబద్ధం. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేవని చెప్తే నమ్మొచ్చు. కానీ అసలు నాకు చిన్నప్పటి నుంచే లేదు, నేను అసలు వీటి ఏంటి నాకు ఏం తెలియదు అన్నాడంటే అది ఖచ్చితంగా అబద్ధం ఆడుతున్నాడు పాస్టర్. ఖచ్చితంగా మనిషి అన్న తర్వాత ఇవన్నీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాడు. తర్వాత దేవుడిని తెలుసుకొని దేవుళ్ళలోకి వచ్చి రక్షణ పొందిన తర్వాత వీటన్నిటి మీద జయం పొందిన ఉపవాసాలు ఉండి అన్నిటిని ఒకదాన్ని తీసి ఇంకా 2-3 మిగిలితే వాటిని కూడా మెల్లమెల్ల తీసేసుకుంటూ బలపడి ఉంటారేమో. కానీ ఇవన్నీ నాకు తెలియదంటే అబద్ధం. ఎందుకంటే 1 కొరింథీయులు 10:13 చెప్తుంది. ఏమని చెప్తుంది? 1 కొరింథీయులు 10:13, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సమీపండి. సాధారణంగా ప్రతి మనిషికి వచ్చేది ఈ శోధన, అదే మనకు వస్తుంది. ఇదైతే కొత్తగా మనకే వచ్చిందని చెప్పేసి నేను ఎందుకు తేడాగాడిని అనుకొని భయపడిపోయి నేను దేవుడి నుంచి ఇంకా దూరం అయిపోతున్నాను కావచ్చు, నాలో సాతాను ఇంక పెట్టరేగిపోతున్నాడని భయపడకండి. అందరికి వచ్చాయి కాబట్టి దీనికని గెలవండి. మీరు నమ్మగలిగినందుకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడు కాబట్టి. అంతేకాదు సంపిగలడు ఆయన శోధన కూడా తప్పించుకునే మార్గం కలుగజేస్తారు. అవును, శోధన కల తప్పించుకునే మార్గం మన కళ్ళ ముందే ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మనకి ఆయన? వెళ్తా ఈ అన్నిటి నుంచి, టెంప్టేషన్ అన్నిటి నుంచి మనం బయటపడటానికి, ఇంత చెప్పిన దురాశలన్నిటి నుంచి బయటపడటానికి మనకి ఏం చెప్పాడు ఆయన స్పష్టంగా చెప్పాడు. నేను వెళ్తేనే పరిశుద్ధాత్మ వస్తానని చెప్పాడు. అంటే మనకి ఏమి ఇవ్వబడింది? పరిశుద్ధాత్మ ఇవ్వబడ్డాడు. ఎందుకు ఇవ్వబడ్డాడు? ఆయన మనకు సహాయం చేయడానికి ఇవ్వబడ్డాడు. సో పరిశుద్ధాత్మ అనేవాడు ఉన్నాడని చెప్పి మనం రికగ్నైజ్ చేయాలి. అతన్ని మన జీవితంలోకి ఆహ్వానించాలి. అతన్ని ఎవ్రీడే మనం రమ్మని అడగాలి, మాకు సహాయం చేయమని అడగాలి. బైబిల్ చదివేటప్పుడు సహాయం చేయమని అడగాలి. ఏదైనా కార్యక్రమంలో వెళ్ళిపోతున్నప్పుడు సహాయం చేయమని అడగాలి. మంచి ఏదైనా కార్యక్రమం ఏదైనా పని చేసేటప్పుడు మంచి జ్ఞానం ఇవ్వమని ఆ పరిశుద్ధాత్మని అడగాలి. మనం పరిశుద్ధాత్మని అడగాలి, పరిశుద్ధాత్మ మాట్లాడాలి, పరిశుద్ధాత్మని రికగ్నైజ్ చేయాలి. పరిశుద్ధాత్మ ఉన్నాడని నువ్వు నమ్మి నువ్వు ఆ విధంగా పరిశుద్ధాత్మ మాట్లాడాలి. అలాగే నీ యొక్క కనులు, ఇందాక చెప్పుకున్నట్టు మన కనులు ఎక్కడ ఉండాలి? పరలోక రాజ్యం మీద ఉండాలి. భూమి అనేది టెంపరీ అని చెప్పేసి మనం గ్రహించాలి. అలాగే నేను ఈ భూమిలో నేను దేవుని బిడ్డను, నేను ఈ భూమిలో ఈ లోకానికి నేను వేరే ఉంటాను, నేను డిఫరెంట్ అని చెప్పేసి నువ్వు రికగ్నైజ్ చేసుకోవాలి. ఆ మైండ్ సెట్ అనేది నీకు డెవలప్ చేసుకోవాలి. పోను ఈ లోకం టెంపరీ అనేది. అలాగే ఇంకా ఫాస్టింగ్, ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదవాలి. ఎందుకంటే కీర్తనలు 119, 9, 12 చదవండి. కీర్తనలు చదువుదాం, మంచి వాక్యం. ఎందుకంటే ప్రేయర్ కానీ బైబిల్ కానీ ఫాస్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలియాలి కదా. చదువుదాం. 119, తొమ్మిది 12. యవనస్తులు దేని చేత తన నడత శుద్ధించుకొని నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా, అంటే వాక్యం అంటే బైబిల్ చదువుతానే కదా తెలిసేది నీకు. సో వాక్యాన్ని నీ లైఫ్ని ఎవ్రీడే నువ్వు చదువుతూ చూసుకుంటూ ఉండాలి. నాలో ఏమైనా ఉన్నాయా తీసేసుకోవాల్సినవి అని. అలాగే నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను అని, నీ ఆజ్ఞను విడిచి తిరగనీయకము, నీ ఎడల నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుంటున్నాడంట. సో జస్ట్ బైబిల్ చదవడం కదా, ఆ వాక్యాన్ని మన హృదయంలోకి ఎక్కించుకోవాలి. అది ఎప్పుడు ఎక్కుతుంది అంటే మనము 1-2 సార్లు మనం బైబిల్ చదువుతూ ఉంటే, రోజు కనీసం 2-3 సార్లు బైబిల్ చదువుతూ ఉంటే ఆ వాక్యాలు మన హృదయంలోకి ఎక్కుతాయి. అలా రెగ్యులర్గా మనం చదువుతూ ఉంటే బైబిల్, ఆ వాక్యాలు మన హృదయంలో ఎక్కుతాయి. ఎగ్జాక్ట్గా ఆ వాక్యం ఎలా ఉందో అలా మన నోటికి రాపోయినా కానీ దాని మీనింగు, దాని అర్థము అవన్నీ మన మైండ్లోకి ఎక్కుతాయి. యేసు ప్రభు గారు కూడా ఇలానే కదా సాతాన్ని ఎదిరించింది కొండ మీద. సాతాను వాక్యం చెప్పినప్పుడు యేసు ప్రభు కూడా వాక్యం ద్వారానే రిప్లై ఇచ్చి సాతాను మీద జయం పొందారు. కాబట్టి ఈ విధంగా మనం హోలీ స్పిరిట్ కలిగి ఉన్నామని గ్రహించండి.
అది టెంపరరీ అని గ్రహించండి. అలాగే ఫాస్టింగ్, ప్రేయర్, బైబిల్ చదవకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్ అని గ్రహించండి. దేవుడు మన కొరకు చేసిన సాక్రిఫైస్ని గ్రహించి, ఆయన ప్రేమను గ్రహించి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాప్తిజం పొందాలి. అలాగే బాప్తిజం పొందిన తర్వాత చర్చ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి. మనం ఉన్న సమయాన్ని దేవుడి కొరకు వాడాలి. ఉన్న డబ్బుని దేవుడి కొరకు వాడితే అప్పుడు ఉన్న సమయాన్ని, ఉన్న డబ్బుని సాతాను కొరకు వాడకుండా ఉంటాం. ఎందుకంటే ఉన్న సమయం కానీ ఉన్న డబ్బు కానీ ఎక్కడో దగ్గర వాడాలి. దేవుడి దగ్గర వాడతలేదా సాతాను వాడుకుంటాడు. అలాగే సెట్ ఎగ్జాంపుల్స్, బైబిల్ ఉన్న వ్యక్తులు వాళ్ళని ఒక రోల్ మోడల్స్గా పెట్టుకోండి. మీరు యోసేపుని కానీ, దానియేలు గారిని, డేవిడ్ గారు, హిజ్కియా గారు చేసిన ప్రార్థన మొన్న చూసాం మనం వీడియోలో. అలా ఎస్తేర్ గారు చేసిన ఫాస్టింగ్ ప్రేయర్స్ మనం చూసాం ఏ విధంగా చేశారు. సో ఈ విధంగా ఎవరెవరైతే ఇంకా పౌలు గారు, వీళ్ళందరూ వీళ్ళందరూ చాలామంది వాళ్ళందరినీ ఒక రోల్ మోడల్గా పెట్టుకోండి. ఈ విధంగా మనం ఇవన్నీ కనుక పెట్టుకుంటే కనుక ఇదే దేవుడు మనకు చూపించిన మార్గం. ఇందాక మొదటి కొరింథీయులు 10:13 చెప్పినట్టు ఆయన మనం ఎక్కువ శోధించిన ఆ యొక్క మార్గం మీద దేవుడు చూపిస్తాడు. ఏ మార్గాలు? హోలీ స్పిరిట్ని యూటిలైజ్ చేసుకోండి, హోలీ స్పిరిట్ని వాడుకోండి. అలాగే మనం టెంపరరీని గ్రహించండి. అలాగే ప్రేయర్, ఫాస్టింగ్, బైబిల్ చదువుకోవడం, ఈ 3 మన లైఫ్లో ఎవ్రీడే ఉండాలి. అలాగే దేవుని యొక్క ప్రేమ, అలాగే రక్షణ పొందాలి. మనం బాప్తిజం తీసుకోవాలి. అలాగే మనము బైబిల్ ఉన్న కొంత వ్యక్తుల్ని మన యొక్క రోల్ మోడల్స్గా పెట్టుకొని మనం వాళ్ళ ఉండడానికి మనం వారిని మనం వాళ్ళకి ఫ్యాన్స్గా ఉంచుకొని వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనం వీటన్నిటి నుంచి బయటపడగలుగుతాం. ఈ దురాశల నుంచి బయటపడగలుగుతాం. ఈ చివరి దినాల్లో చాలా ఘోరమైన పాపాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా పిల్లలు, యూత్ చెడిపోతున్నారు ఒక పక్క, ఇంకొక పక్క ముసలివారు కూడా చెడిపోతున్నారు. ఇంకొక 1 year రా బాబు, ఇన్ని సంవత్సరాలు వీడు బాగా బతికాడు హోలీగా, ఇన్ని సంవత్సరాలు పరిశుద్ధంగా బతికాడు, ఇంకొక సంవత్సరం పరిశుద్ధంగా బతికితే పరలోక రాజ్యమే. కానీ ఆ ఒక్క సంవత్సరంలో అరే ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డాను, ఇంకా నేను ఎంజాయ్ చేయాలి, ఈ లోకాన్ని ఫ్రీడమ్ ఎంజాయ్ చేయాలని దేవుని వదిలేస్తున్నారు. ఆ ఒక్క సంవత్సరం తప్పు చేయడం వల్ల నరకానికి వెళ్ళిపోతున్నారు. అప్పటిదాకా పరలోక రాజ్యానికి వారసులైన వారు ఒక్క సంవత్సరం, లేదా ఒక నెల అవ్వచ్చు, ఒక రోజు అవ్వచ్చు. కాబట్టి సాతాను చాలా ఘోరంగా ఎలా అయితే యూత్ని పాడు చేస్తున్నాడు, అలాగే పెద్దవారిని కూడా పాడు చేస్తానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి అందుకే అంతం వరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని, ప్రేయర్, ఇవన్నీ మనం జాగ్రత్తగా పట్టుకొని ఉండాలి. ఏమాత్రం వీటిలో ఏది విడిచినా కానీ సాతాను మనల్ని పట్టేసుకుంటాడు, పరలోక రాజ్యం పోకుండా ఆపేస్తాడు, నరకానికి లాక్కెళ్తాడు. సో జాగ్రత్త. దేవుడికి చిన్న